ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. మీరు మంచి హారర్ థ్రిల్లర్ గురించి చూస్తున్నట్టయితే సినిమా మీ గురించి. ఈ సినిమా పేరు 'సోలో మ్యాన్ కేనే'. ఈ సినిమా 2009 రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క స్టోరీ ప్లాట్ ఏంటంటే అనేక సంవత్సరాలు పాపం, హింస, యుద్ధాలతో జీవించిన బాడా సైనికుడు అంటే ఒక సోలో మ్యాన్ తన గత జీవితాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడి నుంచి ఎప్పటికీ హింస చేయకూడదని ప్రమాణం చేస్తాడు. అయితే అతని జీవితంలో తిరిగి చీకట్లు ప్రవేశిస్తాయి. ఎందుకంటే చెడు మాంత్రికుడు మరియు అతని దుష్ట పూజ గుంపు అతనికి అత్యంత సన్నిహితమైన ఒక అమ్మాయిని అపహరిస్తారు. సో, అమ్మాయిని రక్షించాలంటే మళ్ళీ తన రక్తపాత జీవితాన్ని వైపు మరో అడుగులు వేయాల్సొస్తుంది. తన భయాలు, పాపాలు, శత్రువులను ఎదుర్కొంటూ సోలోమాన్ కేన్ మరోసారి ఆ శక్తివంతమైన దుర్మార్గాన్ని ఆపడానికి యుద్ధం ప్రారంభిస్తాడు. తన మోటివ్ ఏందంటే తను పాపాలు చేసి ఎవరిని చంపినా కూడా తను నరకానికి వెళ్తాడు. సో, తను ఎవరిని చంపకూడదు. కానీ ఒక అమ్మాయి వల్ల తను చంపాలని నిర్ణయించుకుంటాడు. సో, సినిమా స్టోరీ ఇదే ఉంటది. ఇదే స్టోరీ మెయిన్ ప్లాట్. తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయిని రక్షించాడా లేదా? తను నరకానికెళ్ళాడా లేదా? అనేది సినిమా స్టోరీ. ఈ మూవీలో కొన్ని కీ పాయింట్స్ మనం అనుకుందాం. నెంబర్ 1 ఈ సినిమాలో కనిపించే గ్రాఫిక్స్ అయినా, అలాగే కొంచెం స్టోరీ వైస్ అయినా సినిమాది చాలా బావుంటది. ఎందుకంటే మరీ సోది పెట్టకుండా సినిమాలకు చాలా డీప్‌గా తీసుకెళ్తారు. చాలా ఆకట్టుకుంటది సినిమా. హారర్ లవర్స్‌కి అయితే ఈ సినిమా అయితే చాలా మాస్ ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అంత మెస్మరైజ్ చేస్తది సినిమా. నెంబర్ 2 సోలోమాన్ కెనే తన యాక్షన్ తోటి బాగా చేస్తాడు. ఎందుకంటే ఇందులో కనిపించే ప్రతి సీను, ప్రతి సినిమా హైలైట్ ఉంటది. ఎందుకంటే మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తది సినిమా అయితే అంత మంచిగుంటది. మూవీ స్టార్టింగ్‌లో తన లైఫ్ గురించి చెప్పడం, అలాగే ఎండింగ్‌లో తన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే మధ్యలో జరిగే కొన్ని సన్నివేశాలు చాలా చాలా బాగుంటాయి సినిమాలో. సినిమాలో యాప్ట్ ఏందంటే కొన్ని హారర్ రిఫ్లెక్షన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే చెప్పాను కదా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. గ్రాఫిక్స్ అయితే మస్తుంటది. ఫ్రేమ్ వైస్‌గా అయితే మస్తు చూడాలనిపిస్తది సినిమా అయితే. ఈ సినిమా లెంత్ వచ్చేసి 1 అవర్ 47 మినిట్స్ ఉంటది. మోరల్ ఆఫ్ స్టోరీ అంటే ఇలాంటి సినిమాలు చూసాక చాలా ఎక్సైట్‌మెంట్ అయితాం కదా! ఇలాంటి సినిమా గురించి. నేను ఈ సినిమా చూసి చాలా ఎక్సైట్‌మెంట్ అయినా. ఎందుకంటే చూసిన సినిమాలో ఇది చాలా బెస్ట్ అనిపించింది. అంత మంచిగా అనిపించింది సినిమా అయితే. ఇక ఫైనల్‌గా ఏందంటే మనకి సినిమానే. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనకి రేర్‌గా వస్తాయి. సో, 2009లో రిలీజ్ అయినా కూడా చాలా మంచిగా అనిపించింది సినిమా. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటది. ఒకసారి చూసినోళ్ళుంటే కామెంట్ చేయండి. ఓకేనా?